హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రీసెంట్గా తెలుగులో ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ కాన్సెప్ట్తో వచ్చిన అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతున్న రేపు ఉదయం 11 గంటలకు మూవీ స్టోరీ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకింకా ఏ మూవీ స్టోరీ అయినా ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవగానే హైదరాబాద్లో పెద్ద బిజినెస్ మ్యాన్ అయిన జగదీష్ని చూడడానికి తన అన్న కాకినాడ నుండి హైదరాబాద్కి వస్తాడు. అయితే అప్పుడే తనకి హార్ట్ స్ట్రోక్ రావడంతో తన్ని హాస్పిటల్లో జాయిన్ చేయగా కోలుకోలేక చనిపోతాడు. జగదీష్కి తన అన్నయ్యంటే చాలా ఇష్టం. అందుకే చాలా ఎమోషనల్ అయ్యి తన అన్నయ్య అంత్యక్రియలు తమ సొంత ఊరు కాకినాడలోనే చెయ్యాలి అని తన పిఏ రామ్మూర్తితో, నేను ముందు వెళ్ళి అక్కడే అంత్యక్రియలకు కావలసిన ఏర్పాట్లన్నీ చేస్తాను, నువ్వు ఒక అంబులెన్స్ మాట్లాడుకుని రేపు ఉదయంలోగా అన్నయ్య డెడ్ బాడీని కాకినాడికి తీసుకురా అని చెప్పి వెళ్ళిపోవడంతో రామ్మూర్తి డెడ్ బాడీని తీసుకెళ్లేందుకు అంబులెన్స్ కోసం అక్కడ డాక్టర్తో మాట్లాడగా డాక్టర్ తనకు తెలిసిన ప్రైవేట్ అంబులెన్స్ నడిపే మల్లేష్తో మాట్లాడి డెడ్ బాడీని కాకినాడికి తీసుకెళ్లాలని చెప్పడంతో అలా మల్లేష్ వచ్చి రామ్మూర్తికో మాట్లాడి డెడ్ బాడీని కాకినాడ తీసుకెళ్లేందుకు 60,000కు డీల్ మాట్లాడి అలా డెడ్ బాడీని తీసుకొని మల్లేష్ అండ్ రామ్మూర్తి అంబులెన్స్లో కాకినాడికి బయలుదేరతాడు. అలా కాస్త దూరం వెళ్లగానే కీర్తి అండ్ ప్రసాద్ అనే లవర్సు తమ బైక్ స్టార్ట్ అవ్వకపోవడంతో అటుగా వస్తున్న మల్లేష్ అంబులెన్స్ని ఆపి తాము కాకినాడకు వెళ్లాలని తమని కూడా తీసుకెళ్లమని రిక్వెస్ట్ చేయగా దానికి మల్లేష్ 10,000 ఇస్తే తీసుకెళ్తా అని చెప్తాడు. దానికి వారు కూడా ఓకే చెప్పడంతో వారిని అంబులెన్స్ ఎక్కించుకుని బయలుదేరతాడు. ఇంక వారితో మాట్లాడాక మల్లేష్కి తెలిసే విషయమేంటంటే ప్రసాద్ ఒక ఆటో డ్రైవర్, గ్రూప్స్కి ప్రిపేర్ అవుతూ ఆటో నడుపుకుంటూ బ్రతుకుతూ ఉంటాడు. ఇంక కీర్తి ఇది కాకినాడ కాగా హైదరాబాద్కి చదువుకోడానికి వచ్చి అలా కీర్తి అండ్ ప్రసాద్కి పరిచయమయ్యి ఒకరికొకరు నచ్చి ప్రేమించి పెళ్లి చేసుకోవాలి అనుకుంటారు. అయితే కీర్తి తమ పెళ్లి కాకినాడలోనే జరగాలి అంటుంది. ఎందుకు అంటే దూరంగా వెళ్లి పెళ్లి చేసుకుంటే కీర్తి ఫాదర్ తనని పక్కాగా వెతికించి మరీ చంపుతాడు అని, అందుకే అంతా నేను చూసుకుంటాను అని ఒక ప్లాన్ ఆలోచించే ప్రసాద్ని ఒప్పించి రేపు ఉదయం పెళ్లి చేసుకోవాలని అలా కాకినాడికి వెళ్తూ ఉంటారు. అలా మల్లేష్కి అంతా చెప్తారు. సీన్ కట్ చేస్తే అలా కొంత దూరం వెళ్లగానే రామ్మూర్తి మల్లేష్తో తనకి తలనొప్పిగా ఉంది, మెడికల్ షాప్ కనిపిస్తే టాబ్లెట్స్ తీసుకో అని చెప్పడంతో దారి మధ్యలో మల్లేష్ ఒక మెడికల్ షాప్ దగ్గర అంబులెన్స్ ఆపే మెడికల్ షాప్ దగ్గరికి వెళ్తాడు. ఇంకా అప్పటికే అక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన రఘు సేఫ్టీ ప్రొటెక్షన్స్ షాప్ వ్యక్తిని అడిగి తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటాడు. రఘుని చూసిన మల్లేష్కి విషయం అర్థమయ్యి షాప్ వ్యక్తికి చెప్పి సేఫ్టీ ప్రొటెక్షన్స్ ఇప్పించడంతో రఘు మల్లేష్కి థాంక్స్ చెప్పి అక్కడ్నుండి వెళ్ళిపోగా మల్లేష్ కూడా టాబ్లెట్స్ తీసుకుని రామ్మూర్తికి ఇచ్చి అక్కడ్నుండి బయలుదేరతాడు. అయితే ఇక్కడే మనకి అసలు రఘు సేఫ్టీ ప్రొటెక్షన్స్ ఎందుకు తీసుకున్నాడో చూపిస్తారు. నిజానికి రఘుకి చిన్నప్పటి నుండి అమ్మాయిలంటే భయం, సిగ్గుతో వారికి దూరంగా ఉంటాడు. ఇప్పటికీ అమ్మాయిలతో మాట్లాడాలంటే టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇది గమనించిన తన ఫ్రెండ్ తనతో, నువ్వు అమ్మాయిల విషయంలో ఇప్పటికీ ఇలాగే ఉంటే రేపు నీకు పెళ్లయ్యాక చాలా ఇబ్బంది పడతావు. అందుకే పెళ్లికి ముందే నీలోని భయం పోగొట్టడానికి ఒకటి ఆలోచించాను. కాల్ గర్ల్ దివ్యని నీకోసం బుక్ చేశాను. దివ్య చాలా అందంగా ఉంటుంది. తను కావాలని పెద్ద పెద్ద వీఐపీలే వెయిట్ చేస్తూ ఉంటారు. నువ్వు వెళ్ళి తనని కలిసి ఎంజాయ్ చెయ్యని ఫోర్స్ చేయడంతో రఘు దివ్యని పిక్ చేసుకోడానికి వెళ్తాడు. మరోపక్క దివ్య తన మీడియేటర్ ద్వారా ఒక పొలిటీషియన్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుండి వచ్చేటప్పుడు ఆ పొలిటీషియన్తో తనకి కొంచెం మనీ అవసరముంది, ఇస్తారా అని అడగ్గా తను లేవు అని చెప్పడంతో అక్కడి నుండి వచ్చి మీడియేటర్ని కలవగా తను దివ్యకి రఘు నంబరిచ్చి విషయమంతా చెప్పి డబ్బు ఇచ్చి రఘుని కలవడానికి పంపుతాడు. అలా దివ్య వెళ్లి రఘుని కలుస్తుంది. ఇంక రఘు దివ్యని చూసి చాలా సిగ్గుపడతాడు. అది గమనించిన దివ్య, ఇదే నీకు ఫస్ట్ టైమా అని అడగ్గా దానికి రఘు అవును అని, పెళ్లికి ముందు ఇది తప్పు అని తెలుసు, కానీ నా ఫ్రెండ్ లైఫ్ని ఎంజాయ్ చెయ్యని ఫోర్స్ చేసి పంపాడు అని అంతా చెప్తాడు. అది విన్న దివ్య సరే అని తనకు తెలిసిన లాడ్జీకి తీసుకెళ్తూ సేఫ్టీ తీసుకున్నావా అని అడగ్గా దానికి రఘు లేదు అని చెప్పడంతో అలా మెడికల్ షాప్ దగ్గర తమ కారు ఆపి సేఫ్టీస్ తీసుకురమ్మని మెడికల్ షాప్ దగ్గరికి పంపుతుంది. ఇంక రఘు సేఫ్టీస్ ఎలా అడగాలో అర్థం కాక అక్కడే నిలబడి ఉండగా అప్పుడే మల్లేష్ వచ్చి తన సిచ్యువేషన్ అర్థం చేసుకుని తనకి సేఫ్టీ ప్యాకెట్స్ ఇప్పించి పంపుంటాడు. ఇంక అలా దివ్య రఘుని విజయవాడకి దగ్గర్లో తనకు తెలిసిన ఒక లాడ్జీ ఉండని, అక్కడ ఎలాంటి పోలీస్ రైడింగులు ఉండవు అని చెప్పి రఘుని ఆ లాడ్జీకి తీసుకెళ్లి ఒక రూమ్ తీసుకుని రఘు ఇంటిమేట్ అవ్వడానికి టెన్షన్ పడడంతో దివ్య తనకే దగ్గరవ్వబోతుంది. అయితే అప్పుడే వారి పక్క రూమ్ నుండి టీవీ సౌండ్ ఎక్కువగా వినిపిస్తూ డిస్టర్బ్గా ఉండడంతో రఘు ఆ రూమ్ దగ్గరికి వెళ్లి వారికి టీవీ సౌండ్ తగ్గించమని చెప్తాడు.
అయితే ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే అప్పుడే అక్కడికి పోలీస్ కారు రావడంతో ఆ సౌండ్ విన్న రఘు ఫుల్గా భయపడిపోయి దివ్య దగ్గరికి వెళ్లి పోలీసులు వచ్చారు, వెంటనే ఇక్కడ్నుండి వెళ్ళిపోదాం అనగా దానికి దివ్య, నువ్వేం టెన్షన్ పడకు, ఎస్ఐ ఆర్ముగం వచ్చి ఉంటాడు, ఇదంతా మామూలే అంటుంది. దానికి రఘు, నీలాంటివారికి ఇది కామన్ కాని నాలాగా పరువుగల కుటుంబం నుండి వచ్చిన వారికి ఇది చాలా పెద్ద విషయం, పద అని తన కార్లో అక్కడ్నుండి తీసుకెళ్తూ అక్కడే ఉన్న జానీ అండ్ రాజుల కార్కు డాష్ ఇచ్చి అక్కడ్నుండి వెళ్ళిపోతారు. ఇంక జానీ అండ్ రాజు కూడా ఎస్ఐని చూసి భయంతో అక్కడ్నుండి వెళ్ళిపోయినట్లు చూపిస్తారు. ఇంక ఇక్కడే మనకి అసలు ఈ జానీ అండ్ రాజు ఎవరో, పోలీసులను చూసి ఎందుకు పారిపోతున్నారో చూపిస్తారు. జానీ అండ్ రాజు బెస్ట్ ఫ్రెండ్స్, ఇద్దరూ పబ్లో పనిచేస్తూ ఉంటారు. అయితే జానీ అండ్ రాజు ఎక్కువ డబ్బు సంపాదించే లైఫ్లో సెటిల్ అవ్వాలి అనుకుంటూ ఉంటారు. ఇంక వారు పనిచేసే పబ్ ఓనర్ ఎవరికీ తెలియకుండా డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ ఉంటాడు. ఇంక పబ్ ఓనర్ షరీఫ్కి జానీ అండ్ రాజులపై ఉన్న నమ్మకంతో తను చెప్పిన ప్లేస్కి వెళ్లి సేఫ్గా డ్రగ్స్ తీసుకుని వచ్చి తనకిచ్చే బాధ్యత, డ్రగ్స్ డెలివరీ చేసే బాధ్యత వారికి అప్పగించి అందులో వారికి కమిషన్ డబ్బు ఇస్తూ ఉంటాడు. ఇంక ఇక్కడే మనకు తెలిసే ఒక విషయమేంటంటే రాజు జానీ చెల్లెలు మేరీ ప్రేమించుకుంటూ ఉంటారు. ఈ విషయం జానీకి కూడా తెలుసు. అలా ఒకరోజు మేరీ వారిని కలిసి తనకి అండమాన్లో నర్సింగ్ జాబ్ వచ్చింది, మీరు కూడా నాతోపాటు అక్కడ అండమాన్కి వచ్చేయండి, అక్కడే అందరం హ్యాపీగా ఉందామనగా దానికి రాజు, మా బాస్ మాకు ఒక పెద్ద పని అప్పగిస్తానన్నాడు, అది చేస్తే మా లైఫ్లు కూడా సెటిల్ అవుతాయి, తర్వాత ఆలోచిద్దాంలే అని చెప్తాడు. నెక్స్ట్ సీన్లో రాజు అండ్ జానీలనేవారి పబ్ ఓనర్ కలిసి, ఇప్పుడు మీరు చెయ్యబోయేది చాలా పెద్ద డీల్, ఇది గనక సక్సెస్ఫుల్గా చేస్తే మీకు అధిక మొత్తంలో కమిషన్ వస్తుంది. నా కార్లో హైదరాబాద్లోని ఆల్ఫా ఫ్యాక్టరీకి వెళ్లి అక్కడ డ్రగ్ డీలర్ అయిన సలీంని కలిసి నా పేరు చెప్పి ఈ హాఫ్ నోట్ వారికి చూపించండి. వారు కొన్ని డ్రగ్స్ ప్యాకెట్స్ ఇస్తారు. ఈ డ్రగ్స్ సెక్స్ కెపాసిటీని పెరగడానికి వాడతారు. చాలా కాస్ట్లీ, దాన్ని జాగ్రత్తగా తీసుకురండి, జాగ్రత్త, పోలీసులకి దొరికితే మీ లైఫే ఖతమైపోతుంది అని చెప్పి పంపుతాడు. దాంతో రాజు అండ్ జానీ వెళ్లి సలీంని కలిసి హాఫ్ నోట్ వారికి చూపించి ఆ డ్రగ్స్ ప్యాకెట్స్ తీసుకోబోగా అప్పుడే జర్నలిస్ట్ గాంధీ అక్కడికి వచ్చి సలీంని కలిసి, మీ బాస్ చేస్తున్న ఈ డ్రగ్స్ దందా గురించి క్లియర్గా వీడియోస్ తీశాను, అదంతా ఈ పెన్ డ్రైవ్లో ఉంది, ఇది బయటికి వస్తే మీ బాస్ లైఫ్ ఖతం, అందుకే ఇదే విషయం మీ బాస్కి చెప్పి 10 కోట్ల డబ్బు ఇవ్వండి, లేదంటే ఈ పెన్ డ్రైవ్ మీడియాకి ఇస్తాను అని బ్లాక్మెయిల్ చేయడంతో సలీం తన బాస్తో మాట్లాడి వారికి మరో దారి లేక డబ్బు రెడీ చేస్తూ ఉంటాడు. మరోపక్క అప్పుడే మేరీ రాజుకి ఫోన్ చేసి, ఇంత సడన్గా హైదరాబాద్కి ఎందుకు వెళ్లారు, మీరు డబ్బు కోసం ఏదైనా తప్పులు చేస్తున్నారా, ప్లీజ్ రాజు, ఎలాంటి తప్పులు చేయకండి, మీరు కూడా నాతో పాటు రేపు అండమాన్కి రండి, మీరక్కడే చిన్న జాబ్ చూసుకోండి, లేదంటే నా శాలరీతోనే మీ ఇద్దరిని చూసుకుంటాను, అంతేగాని డబ్బు కోసం తప్పులు మాత్రం చేయకండి. రేపుదయం 10 గంటలకి ట్రైన్ మీకోసం ఎదురుచూస్తూ ఉంటాను, ఇప్పుడు ఈ ట్రైన్ మీరు మిస్ అయితే మిమ్మల్ని మళ్ళీ కలవను అని చెప్పగా అది విన్న రాజు తప్పకుండా వస్తాను అని చెప్తాడు. ఇంకప్పుడే సలీం 10 కోట్ల డబ్బు బ్యాగ్లో పెట్టి జర్నలిస్ట్ గాంధీకి చూపించి ఆ పెన్డ్రైవ్ ఇవ్వమని అడగగా జర్నలిస్ట్ సలీంకి ఆ పెన్డ్రైవ్ ఇవ్వబోతాడు. ఇంక జానీ అండ్ రాజు డ్రగ్స్ ప్యాకెట్స్ బ్యాగ్లో పెట్టుకుంటూ ఉండగా ఇక్కడే ట్విస్ట్. అదే టైంకి అక్కడికి పోలీసులు వచ్చి వారిపై ఫైరింగ్ స్టార్ట్ చేయడంతో రాజు అండ్ జానీ భయపడిపోయి కార్లో అక్కడ్నుండి పారిపోగా సలీం అండ్ గ్యాంగ్ కూడా డ్రగ్స్ కూడా అక్కడే వదిలేసి పారిపోతారు. దాంతో పోలీసులు 250 కోట్ల విలువగల డ్రగ్స్ స్వాధీనం చేసుకుని ఇద్దరు కాకినాడ కుర్రోళ్లు దీన్ని కొనడానికి వచ్చారు అని, ప్రస్తుతం వారు పరారీలో ఉన్నారని అన్ని టీవీ ఛానల్స్లో చూపిస్తూ ఉంటారు. ఇంక రాజు అండ్ జానీ అదే లాడ్జ్కి వచ్చి రూంలో టీవీలో న్యూస్ చూస్తూ భయపడిపోతూ ఉంటారు. అదే టీవీ సౌండ్ డిస్టర్బ్ అవుతుంటేనే పక్క రూంలో ఉన్న రఘు వారి రూమ్ దగ్గరికి వచ్చి టీవీ సౌండ్ తగ్గించమని చెప్పి ఉంటాడు. ఇంకప్పుడే ఎస్ఐ కారు అక్కడికి రాగా ఎస్ఐని చూసిన వారు ఎవరికివారు భయపడి అక్కడ్నుండి వెళ్ళిపోయి ఉంటారు. ఇంక ఎస్ఐ ఆర్ముగం ఆ లాడ్జ్ దగ్గరికి ఎందుకు వచ్చి ఉంటాడు అంటే ఇక్కడే ట్విస్ట్. నిజానికి కీర్తి ఫాదర్ ఎస్ఐకి ఫోన్ చేసి, నా కూతురు ఒక ఆటో బాడీతో వెళ్ళిపోయింది, రేపుదయం 10 గంటలలోగా వారు ఎక్కడ ఉన్నా పట్టుకోవాలి, నా కూతురు పోయినా పర్వాలేదు, కాని నా పరువు పోకూడదు, ఇది ప్రైవేట్గా డీల్ చేసి వెంటనే పట్టుకో అని కీర్తి ప్రసాద్ల ఫోటోస్ పంపగా వారిని వెతుక్కుంటూ ఎస్ఐ ఆ లాడ్జ్ దగ్గరికి వచ్చి ఉంటాడు. ఇంకప్పుడే ఎస్ఐకి తన ఇన్ఫార్మర్ ఫోన్ చేసి, మీరు పంపిన ఫోటోలోని అమ్మాయి అబ్బాయి ఒక అంబులెన్స్లో ఇప్పుడే టోల్గేట్ దాటి కాకినాడ వైపు వెళ్తున్నారు అని చెప్పడంతో అది విన్న ఎస్ఐ వెంటనే ఆ అంబులెన్స్ని ఫాలో అవుతూ వెళ్తాడు. ఇక అలా ఎస్ఐ కార్లో అంబులెన్స్ని ఫాలో కావడం చూసిన కీర్తి షాక్ అయ్యి మల్లేష్తో, ఆ పోలీసుని మా నాన్ననే మాకోసం పంపించి ఉంటాడు, తనకి దొరికితే చంపే ఇస్తాడు, అంబులెన్స్ని స్పీడ్గా పోనివ్వు అని చెప్తుంది. అది విన్న మల్లేష్, ఇంతకీ మీ నాన్నెవరు, కూతురు ప్రేమిస్తే చంపే ఇస్తాడా, అసలేం జరిగింది అని అడగా దానికి కీర్తి మా నాన్న ఎక్స్ఎమ్మెల్యే రవీంద్ర అని జరిగింది చెప్తుంది. నిజానికి కీర్తి ఫాదర్ రవీంద్ర ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పక్కాగా గెలవాలని ప్రస్తుతం రూలింగ్ పార్టీ పొలిటీషియన్ కొడుక్కి తన కూతుర్నిచ్చి పెళ్లిచేసి
తన సపోర్ట్తో ఎమ్మెల్యే అవ్వాలని కీర్తి ఎంగేజ్మెంట్ కూడా ఫిక్స్ చేయిస్తాడు. ఈ విషయం తెలిసిన కీర్తి రేపుదయం 10 గంటలకి తన ఫాదర్ కాకినాడలో నామినేషన్ వేయబోతున్నాడు అని, అక్కడికి పార్టీ పెద్దలు, మీడియా, పోలీసులు అందరూ ఉంటారు కాబట్టి అక్కడే తాము పెళ్లి చేసుకుంటే తమ ఫాదర్కి మరో దారి లేక తమ పెళ్లిని యాక్సెప్ట్ చేస్తాడు అని ఆలోచించి అలా ప్రసాద్ని కలిసి అలా ఇద్దరూ ఇప్పుడు కాకినాడకి వెళ్తూ ఉంటారు. అందుకే రేపుదయం 10 గంటలలోగా తమని పోలీసుల నుండి తప్పించి కాకినాడకు చేర్చమని, అలా చేస్తే 10 లక్షలు ఇస్తామని మల్లేష్తో చెప్తారు. అది విన్న మల్లేష్ ఆ డీల్కి ఓకే చెప్పి అలా అంబులెన్స్ని స్పీడ్గా పోనిస్తాడు. మరోపక్క ఆటోవాడితో తన కూతురు వెళ్లిపోయింది అని తెలిసిన రవీంద్ర ఎస్ఐ ఆర్ముగంకి ఫోన్ చేసి విషయం చెప్పి రేపు ఉదయంలోగా వారిని ఎలాగైనా పట్టుకోమని చెప్పడంతో ఎస్ఐ వారి వెంటపడుతూ ఉంటాడు. ఇదిలా ఉంటే మరోపక్క దివ్య రఘుతో ప్లీజ్ నన్ను కాకినాడ దాకా నీ కార్లో డ్రాప్ చేయవా, ఇప్పుడు నేను వారికి దొరికితే నన్ను పక్కాగా చంపేయిస్తారు, రేపు ఉదయంలోగా నేను కాకినాడ చేరుకుంటే నేనింక సేఫ్ అనగా అది విన్న రఘు షాక్ అయ్యి నిన్ను ఎవరు చంపుతారు, అసలేం జరిగింది అని అడగగా దానికి దివ్య జరిగింది చెప్తుంది. నిజానికి దివ్య రఘుని కలవటానికి ముందు దివ్యని ఎక్స్ఎమ్మెల్యే రవీంద్రనే బుక్ చేసుకుని ఉండడంతో దివ్య రవీంద్రతో పాటు ఇంటిమేట్ అయి అక్కడ్నుండి వచ్చి రఘుని కలిసి ఉంటుంది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే దివ్య రవీంద్ర గెస్ట్ హౌస్కి వెళ్లి తనతో ఇంటిమేట్ అయ్యేటప్పుడు రవీంద్ర తనకి అదృష్టమని నమ్మే తన గోల్డ్ రింగ్ తీసి టేబుల్ పైన పెట్టి ఉంటాడు. అయితే దివ్య తనతో కలిశాక చూసుకోకుండా తన గోల్డ్తో పాటు రవీంద్ర ఉంగరం కూడా తీసుకుని బ్యాగ్లో పెట్టుకుని అక్కడ్నుండి వచ్చేసి ఉంటుంది. తర్వాత రవీంద్రని జర్నలిస్ట్ పెన్డ్రైవ్ అని బెదిరించడం, కూతురు ఆటో డ్రైవర్తో వెళ్లిపోవడం, డబ్బు బ్యాగిన్ పెన్డ్రైవ్ రాజు అండ్ జానీ తీసుకెళ్లిపోవడం, ఇలా ఒకే రోజే అన్ని బ్యాట్స్ జరగడంతో అప్పుడు తన అదృష్ట ఉంగరం మిస్ అయింది అని చూసి ఇవన్నీ ఆ ఉంగరం తన నుండి దూరమవ్వటం వల్లే అని అర్థమయ్యి దివ్యని మీడియేటర్ని పిలిచి విషయం చెప్పి దివ్యని చంపైనా సరే రేపు ఉదయం 10 గంటలకి నేను నామినేషన్ వేసే టైంకి ఆ ఉంగరం తీసుకుని వచ్చి నాకివ్వాలని, అది నా లక్కీ ఉంగరమని చెప్పడంతో ఆ మీడియేటర్ వెంటనే దివ్యకి ఫోన్ చేసి నువ్వేమైనా రవీంద్రగారి గోల్డ్ రింగ్ తెలియకుండా తీసుకెళ్లిపోయావా, అది తన లక్కీ రింగంట, ఒకసారి బ్యాగ్లో చూసుకోమని చెప్పగా అది విన్న దివ్య తన బ్యాగ్ చెక్ చేయగా అందులో ఆ గోల్డ్ రింగ్ ఉంటుంది. కానీ దివ్య తనతో ఏ రింగ్ నా బ్యాగ్లో లేదు అని చెప్పి కాల్ కట్ చేస్తుంది. ఎందుకంటే తన ఫాదర్కి హెల్త్ బాగోక హాస్పిటల్లో జాయిన్ చేసి తన ఆపరేషన్కి 5 లక్షలు కావాలి అని, రేపే తనకి ఆపరేషన్ చెయ్యాలి లేదంటే చనిపోతారు అని డాక్టర్స్ చెప్పి ఉంటారు. దాంతో దివ్యకి ఇప్పుడు డబ్బు కావాలి, అందుకే ఆ గోల్డ్ రింగ్ అమ్మి డబ్బు రెడీ చెయ్యాలని అలా చెప్తుంది. అప్పుడే రఘు దివ్యతో అసలు నువ్విలా కాల్గల్గా ఎందుకు మారావని అడగగా దానికి దివ్య జరిగింది చెప్తుంది. నిజానికి దివ్య రఘుని కలవడానికి ముందు దివ్యని ఎక్స్ఎమ్మెల్యే రవీంద్రనే బుక్ చేసుకుని ఉండడంతో దివ్య రవీంద్రతో పాటు ఇంటిమేట్ అయ్యి అక్కడ్నుండి వచ్చి రఘుని కలిసి ఉంటుంది. అయితే మేరీని తీసుకెళ్లడం చూసిన షరీఫ్ వారి బైక్కి అడ్డుగా కార్ను ఆపుతాడు. తనని చూసిన మేరీ అండ్ రాజు తమ్ముడు షాకవుతారు. ఇదిలో ఉంటే కీర్తి అండ్ ప్రసాద్ వెళుతున్న బస్సు రిపేర్ అవ్వడంతో బస్సు మధ్యలోనే ఆపేయగా కీర్తి అండ్ ప్రసాద్ బస్సు దిగి అప్పుడే అటుగా వస్తున్న రఘు కార్ని ఆపి తమని కాకినాడ దాకా డ్రాప్ చేయమని అడుగగా రఘు అండ్ దివ్యకి వారు లవర్స్ అని అర్థమయ్యే విషయం కనుక్కుని కారెక్కించుకుని కాకినాడకి బయలుదేరతారు. అయితే ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే అదే దారిలో కీర్తి అండ్ ప్రసాద్ని వెతుక్కుంటూ వెళుతున్న ఎస్ఐ ఆర్మగం రఘు కారులో ఉన్న కీర్తి అండ్ ప్రసాద్ని చూసి వారు కారుని ఓవర్టేక్ చూసి కారు ఆపే కారు దగ్గరికి రాగా ఎస్ఐని చూసిన దివ్య రవీంద్ర తన గోల్డ్ రింగ్ కోసం తనని పట్టుకోడానికే ఎస్ఐని పంపాడు అనుకుని కారు దిగి సర్ ప్లీజ్ సర్, ఆ గోల్డ్ రింగ్ నేను కావాలని తీసుకోలేదు అని చెప్పబోగా ఎస్ఐ కారులో ఉన్న కీర్తి అండ్ ప్రసాద్ని చూసి దివ్యతో నువ్వేంటిక్కడా, ఈ లవర్స్కి నువ్వే హెల్ప్ చేస్తున్నావా అంటాడు. అది విన్న దివ్యకే ఎస్ఐ తనకోసం రాలేదని అర్థమవుతుంది. ఇంకా ఎస్ఐ ప్రసాద్ని పట్టుకొని కొడుతూ ఏంట్రా ఆటో నడుపుకునే నీకు పెద్దింటి అమ్మాయి భార్యగా కావాలా అంటాడు. అది విన్న కీర్తి ఎస్ఐని ఆపి ప్లీజ్ సర్, మేమిద్దరం మేజర్లం, ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాం, మమ్మల్ని వదిలేయండి అని ఎంత రిక్వెస్ట్ చేసినా సరే ఎస్ఐ ప్రసాద్ని బాగా కొడుతూ కీర్తిని అక్కడ్నుండి తీసుకెళ్లాలని చూస్తాడు. అదంతా చూస్తున్న దివ్య అండ్ రఘు కూడా వారిని వదిలేయమని రిక్వెస్ట్ చేస్తారు. కాని ఎస్ఐ దివ్యతో శరీరం అమ్ముకుని బ్రతికే నువ్వు కూడా నాకేం చేయాలో చెప్తున్నావా, నిన్ను మళ్లీ అనుభవించాలి అనుంది, ఈ పనయ్యాక మళ్లీ బుక్ చేసుకుంటాను అని చాలా అసభ్యకరంగా మాట్లాడి ప్రసాద్ని దారుణంగా కొట్టి చంపబోతాడు. దాంతో బాగా ఆలోచించిన దివ్య వారిని ఎలాగైనా ఎస్ఐ నుండి కాపాడాలి అని ఎస్ఐకి తన ఫోన్ చూపించి నువ్వు ఆ ఎక్స్ఎమ్మెల్యే రవీంద్ర నాతో గడిపినదంతా వీడియోస్ రికార్డ్ చేశాను, ఆ వీడియోస్ ఈ ఫోన్లో ఉన్నాయి, మర్యాదగా వారిని వదిలి లేదంటే ఈ వీడియో సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తాను, అప్పుడు నీ పరువు ఆ ఎక్స్ఎమ్మెల్యే రవీంద్ర పరువు పోతుంది, నీ నిజస్వరూప అందరికీ తెలుస్తుంది అని వార్నింగ్ ఇవ్వడంతో అది విన్న ఎస్ఐ ఫుల్గా భయపడిపోయి కీర్తి అండ్ ప్రసాద్ని వదిలేయగా రఘు వారిని కాకినాడ వెళ్లే బస్ ఎక్కించి పంపి దివ్య ఎస్ఐ గన్తో తనని బెదిరించి కారుకి తన చేతులకి హ్యాండ్కప్స్ వేసి తన బట్టలు మొత్తం విప్పేయించి దివ్య తనతో నా బట్టలు మొత్తం తీసేసి ఆనందించేవాడివి కదా, బట్టలు మొత్తం విప్పేస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు నీక్కూడా అర్థమవుతుంది, ఈ యూనిఫామ్కి చాలా గౌరవముంది, ఇది నీలాంటి వాడి బాడీ మీద ఉండకూడదు అని రఘు అండ్ దివ్య కార్లో అక్కడ్నుంచి వెళ్లిపోగా ఎస్ఐ వారిమీద కోపంతో రగిలిపోతాడు.
ఇంకా అప్పుడే రఘు దివ్యతో నిజంగానే వారి వీడియోస్ నీ దగ్గర ఉన్నాయా అని అడగగా దానికి దివ్య చీచీ ఆ దరిద్రాన్ని భరించడమే కష్టం, మళ్ళీ వీడియోస్ కూడా తీసుకుంటానా? ఎస్ఐ నుండి వారిని కాపాడ్డానికే చీకట్లో రాయి వేశాను, వర్కౌట్ అయిందని చెప్తుంది. అది విన్న రఘు ఎవరో కూడా తెలియని వారిని కాపాడ్డానికి ఇంత రిస్క్ చేశావని చెప్పి దివ్య మంచితనం తన ఫాదర్ని కాపాడుకోవడానికే ఇలా కాల్గా మారిందని ఆలోచించి దివ్య క్యారెక్టర్ తనకి బాగా నచ్చి దివ్యతో దివ్య మనం పెళ్లి చేసుకుందాం, లైఫ్ లాంగ్ నువ్వు నాకు కావాలి అనగా అది విన్న దివ్య నవ్వే నాతో రొమాన్స్ చేసేటప్పుడు ప్రతి ఒక్కడూ ఇదే మాట చెప్తాడు, నాతో వారి కోరిక తీరిపోగానే వెళ్ళిపోతారు, నువ్వు కూడా నాతో ఎంజాయ్ చేయడానికే కదా వచ్చావు, అయినా నువ్వు నాకు చాలా హెల్ప్ చేశావు, మా నాన్న ఆపరేషన్ అయిపోగానే మనం గోవాకి వెళ్దాం, అక్కడ నీ కోరిక తీరేదాకా సుఖాన్ని ఇస్తాలే అంటుంది. అది విన్న రఘు నేనందర్లా కాదు, ఇప్పటిదాకా ఏ అమ్మాయితో కూడా ఇంత ధైర్యంగా మాట్లాడలేదు, నువ్వు లైఫ్ లాంగ్ నాకు భార్యగా నాతోనే ఉండాలి, ప్లీజ్ దివ్య, నాకు 3 లక్షల శాలరీ వస్తుంది, మీ నాన్న చెల్లిని మనమే చూసుకుందాం, అందరం హ్యాపీగా ఉందామని చెప్పి ఎమోషనల్ అవడంతో రఘు కళ్లల్లో నిజానికి అర్థమైన దివ్య కూడా ఎమోషనల్ అయ్యి రఘుని హక్ చేసుకుని మొదటిసారి ఒక మొగాణ్ణి హక్ చేసుకున్నట్లుంది అని చెప్పి అలా ఇద్దరూ మళ్లీ కాకినాడకి బయల్దేరతారు. మరోపక్క డెడ్ బాడీని తీసుకుని మల్లేష్ ఇంకా మేరీని కలవడానికి జానీ అండ్ రాజు కూడా కాకినాడకి వెళుతూ ఉంటారు. సీన్ కట్ చేస్తే అలా మరుసటి రోజు ఉదయం హాస్పిటల్లో డాక్టర్ దివ్య చెల్లెల దగ్గరికి వచ్చి ఈరోజు మీ నాన్నకి ఆపరేషన్ చేయాలని చెప్పాం కదా, ఏబీ నెగిటివ్ బ్లడ్ రెడీ చేశారా, మీ అక్క వచ్చి డబ్బు పే చేస్తుందని చెప్పావు కదా, వచ్చిందా అని అడగగా దానికి దివ్య చెల్లెలు అక్క ఇంకా రాలేదు డాక్టర్, మీరే ఎలాగైనా బ్లడ్ కూడా అరేంజ్ చేయండి, అక్క వచ్చేస్తుంది, నాన్నని ఎలాగైనా కాపాడండి అని చెప్పి ఏడుస్తుంది. ఇంక తమ గాయాలకి ఫస్ట్ ఎయిడ్ చేసుకోవడానికి అదే హాస్పిటల్కి వచ్చిన రాజు అండ్ జానీ అదంతా చూసి రాజు చాలా ఎమోషనల్ అయ్యి డాక్టర్తో నా బ్లడ్ గ్రూప్ అదే డాక్టర్, బ్లడ్ నేనిస్తాను అని ఆపరేషన్ కూడా స్టార్ట్ చేయండి, డబ్బు కూడా పే చేస్తాను అని చెప్పి దివ్య చెల్లెలతో నేను నీకు అన్నయ్యలాంటి వాణ్ణే అమ్మా, మీ నాన్నకి ఏం కాదని ధైర్యం చెప్పి బ్లడ్ ఇచ్చి డబ్బు కూడా పే చేయడంతో ఆపరేషన్ చేయగా దివ్య ఫాదర్ బతుకుతాడు. దాంతో రాజు అండ్ జానీకి దివ్య చెల్లెలు థ్యాంక్స్ చెప్పగా వారక్కడి నుండి వెళ్ళిపోతారు. అప్పుడే దివ్య అండ్ రఘు అక్కడికి రాగా దివ్యతో తన చెల్లెలు నాన్నకి ఆపరేషన్ సక్సెస్ అయిందక్కా, ఒక అన్న దేవుడిలాగా వచ్చి డబ్బు బ్లడ్ కూడా ఇచ్చాడు అని జరిగిందంతా చెప్పడంతో అది విన్న దివ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరోపక్క రాజు అండ్ జానీ మేరీ చెప్పిన రైల్వే స్టేషన్కి వెళ్లగా అక్కడ మేరీ ఉండదు, ఫోన్ చేసినా సరే కనెక్ట్ కాదు, దాంతో ఫుల్గా టెన్షన్ పడతారు. మరోపక్క కీర్తి అండ్ ప్రసాద్ గుల్లో పెళ్లి చేసుకుని తన ఫాదర్ నామినేషన్ వేసే ప్లేస్కి వెళ్తారు. అప్పటికి అక్కడికి పొలిటీషియన్సు, మీడియా వారు, పోలీసులు అందరూ చేరుకుని ఉంటారు. ఇంకా అప్పుడే అక్కడికి మల్లేష్ అంబులెన్స్ వస్తుంది. అది చూసిన కీర్తి అండ్ ప్రసాద్కి ఏమీ అర్థం కాదు. అయితే ఇక్కడే రివీల్ అయ్యే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే మల్లేష్ తీసుకొచ్చిన డెడ్ బాడీ ఎవరిదో కాదు, కీర్తి ఫాదర్ అయిన ఎక్స్ ఎమ్మెల్యే రవీంద్రాదే. తన ఫాదర్ డెడ్ బాడీని చూసే కీర్తి అండ్ తన బాబాయి జగదీష్ కూడా చాలా ఎమోషనల్ అవుతారు. నిజానికే హైదరాబాద్లోని తన కూతుర్ని ఎంగేజ్మెంట్ కోసం తీసుకెళ్లడానికి అని రవీంద్ర జగదీష్ ఇంటికి రాగా అప్పుడే రవీంద్రకి తన కూతురు ఆటో డ్రైవర్తో వెళ్లిపోయిందని తెలుస్తుంది. తర్వాత పెన్ డ్రైవ్ అండ్ 10 కోట్ల డబ్బు పోయిందని, ఇంక తన సెంటిమెంట్ ఉంగరం కూడా పోయిందని, ఇలా అన్ని బ్యాడ్ న్యూస్లు ఒకే రోజు జరగడంతో రవీంద్ర ఫుల్గా పానిక్ అయిపోయి హార్ట్ స్ట్రోక్ రావడంతో చనిపోయుంటాడు. ఇంకా రవీంద్ర డెడ్ బాడీని చూసిన సలీం తన పాకెట్ నుండి అదే పెన్ డ్రైవ్ తీసి నా ప్లాన్ అంతా వేస్ట్ అయిందని చెప్పి ఏడుస్తాడు. నిజానికి ఆ రోజు ఆ బ్యాగ్ నుండి పెన్ డ్రైవ్ సలీమే తీసుకుని తన దగ్గర పెట్టుకుని దాంతో రవీంద్రాని తనే బ్లాక్మెయిల్ చేసి బాగా ఎక్కువ మొత్తంలో డబ్బు లాగాలని ప్లాన్ వేసుంటాడు. కాని ఇప్పుడు రవీంద్రాని చనిపోవడంతో తన ప్లాన్ వేస్ట్ అయిందని ఏడుస్తాడు. ఇంకా అలా అందరూ రవీంద్ర చనిపోయిన బాధలో ఉండడంతో రామ్మూర్తి తను హైదరాబాద్కి తిరిగి వెళ్లడానికి కూడా తన దగ్గర డబ్బు లేక, తన బాస్ని ఆ సిచ్యువేషన్లో డబ్బు అడగలేక ఏం చేయాలో అర్థం కాక అలా బీచ్కి నడుచుకుంటూ వెళతాడు. ఇంకాలా రవీంద్ర అంత్యక్రియలు కూడా పూర్తి చేస్తారు. మరోపక్క రఘు అండ్ దివ్య బీచ్కి వెళ్లి మాట్లాడుకుంటూ ఉండగా దివ్య తన బ్యాగ్ నుండి రవీంద్ర గోల్డ్ రిన్ని బయటికి తీసి మా నాన్నకోసమే దీన్ని తీసుకున్నాను, కాని ఇప్పుడు మా నాన్నకి ఆపరేషన్ అయిపోయిందని, దీంతో ఇంక నాకు పనిలేదు అని దాన్ని సముద్రం వడ్డున పడేసి అలా ఇద్దరూ హ్యాపీగా అక్కడ్నుంచి వెళ్లిపోతారు. అప్పుడే అటుగా నడిచి వస్తున్న రామ్మూర్తికి తన భార్య ఫోన్ చేసి అమ్మాయికి రేపు కాలేజ్ ఫీజు కట్టాలి, మీ బాస్ని డబ్బు అడిగారా అని అడగగా అది విన్న రామ్మూర్తికి ఏం చెప్పాలో అర్థం కాక ఫీల్ అవుతాడు. అయితే అప్పుడే అక్కడ తనకి ఆ గోల్డ్ రింగ్ కనిపించడంతో తనది తీసుకుని హ్యాపీగా ఫీల్ అయ్యి తన కష్టాలకి దేవుడే దారి చూపించాడు అని తన భార్యతో రేపే వచ్చి కాలేజ్ ఫీజు కడతాను అని చెప్తాడు. మరోపక్క జగదీష్ కీర్తి అండ్ ప్రసాద్లతో మాట్లాడుతూ కీర్తికి ధైర్యం చెప్పి నాన్న చనిపోయాడని బాధపడకు తల్లి, నీకు ఈ బాబాయ్ ఉన్నాడు, ఇక మీదట నీకు నచ్చినట్లు నువ్వుండు, ఇద్దరూ హ్యాపీగా ఉండండి, అంతా నేను చూసుకుంటాను అని చెప్పడంతో అది విన్న కీర్తి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి బయటే ఉన్న మల్లేష్ని చూసి తను రాత్రి తను సహాయం చేయడం వల్లే ఇక్కడదాకా వచ్చామనుకుని తనకి చెప్పిన 10 లక్షల డబ్బు తనకివ్వడంతో మల్లేష్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇదిలా ఉంటే రైల్వే స్టేషన్లో మేరీ కోసం ఎదురుచూస్తున్న రాజు అండ్ జానీ దగ్గరికి వారి పబ్ ఓనర్ అయిన షరీఫ్ మేరీని తీసుకుని అక్కడికి వచ్చి వారితో అంతా నేను చెప్పినట్లే జరిగింది కదా అంటాడు.
అది విన్న రాజు కూడా నవ్వుతాడు. ఇక్కడే రివీల్ అయ్యే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే, నిజానికి ఆ రోజు సలీం గ్యాంగ్పై పోలీస్ అటాక్ చేశాక రాజు ఆ డబ్బు బ్యాగ్ తీసుకుని షరీఫ్కి ఫోన్ చేసి అక్కడ జరిగిందంతా చెప్పి ఆ డబ్బు బ్యాగ్ని పోలీసులకు ఇద్దామని చెప్తాడు. దానికి షరీఫ్, ఎవ్వడి పోలీసులకి ఎందుకివ్వాలి, మన కష్టాలకి ఆ దేవుడు చూపించిన మార్గం అనుకోవచ్చు కదా, ఇప్పుడు మనకి డబ్బు చాలా అవసరం కదా, అది ఇక్కడికి తీసుకునిరా, మనం సమానంగా పంచుకుందాం, దీంతో మన లైఫ్ కూడా సెటిల్ అవుతుంది అని చెప్పడంతో అది విన్న రాజు సరే అని చెప్పి, ఇప్పుడు మేరీ ఒంటరిగా హాస్టల్లో ఉండడం సేఫ్ కాదు, నువ్వు మేరీ హాస్టల్కి వెళ్లి తనని తీసుకొచ్చి మీ ఇంట్లో సేఫ్గా ఉంచు, మేము కూడా అక్కడికి వచ్చి కలుస్తామని చెప్పడంతో షరీఫ్ తనని తీసుకెళ్లుంటాడు. ఇక అలా ఇప్పుడు ఆ డబ్బునందరూ సమానంగా పంచుకుని మేరీ అండమాన్కి వెళ్లే ప్లాన్ కూడా క్యాన్సిల్ చేసుకుని అందరూ ఇక్కడే హ్యాపీగా ఉంటారు. అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఎక్స్క్లూజివ్ మూవీ ఎక్స్ప్లెనేషన్స్ కోసం మన తెలుగు మూవీ మేట్రిక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. మళ్ళీ ఇంకో సాలిడ్ మూవీ ఎక్స్ప్లెనేషన్తో మిమ్మల్ని వచ్చి కలుస్తాను. అంతవరకు టేక్ కేర్.